ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మన యొక్క మొబైల్ స్క్రీన్ని మనం ఏ విధంగా మన యొక్క ల్యాప్టాప్కి కనెక్ట్ చేద్దామని యొక్క వీడియో అనమాట. సో ఒకటి గమనించేది, నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే మీకు మ్యాక్సిమం స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో దీనికోసం మనం ల్యాప్టాప్లో అయితే కంప్యూటర్లో అయితే ఎటువంటి స్పెషల్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాలేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో చాలా సింపుల్ ప్రాసెస్. బట్ నా స్మాల్ రిక్వెస్ట్, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ గైస్. సో ఏదైనా సరే ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్లీ మీ యొక్క ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. దీనికోసం మన కీబోర్డ్లో విండోస్కి ట్యాప్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెట్టింగ్స్ ఉంది కదా. సో సెట్టింగ్స్ మీద ట్యాప్ చేశాను. సో ఇక్కడ మనకి ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాప్స్ ఉంది కదా. సో యాప్స్ మీద క్లిక్ చేస్తున్నా. సో తర్వాత చూసుకోవచ్చు మనకి ఇక్కడ అయితే ఆప్షనల్ ఫీచర్స్ ఉంది కదా. సో దాని మీద నేను ట్యాప్ చేస్తున్నా. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి వ్యూ ఫీచర్స్ అని ఉంటుంది. సో మీరు దాని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి సెర్చ్ బాక్స్లో డబ్ల్యూ లెటర్ టైప్ చేయండి. సో డబ్ల్యూ టైప్ చేయగానే మనకి డబ్ల్యూ లెటర్ మీద మొత్తం వచ్చేస్తుంది లిస్ట్ అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకి బాటంలో వైర్లెస్ డిస్ప్లే ఉంది కదా. సో ఈ యొక్క పర్టికులర్ దీన్ని మనం డ్రైవ్ని మనం డౌన్లోడ్ చేయాలి. దీని యొక్క ఫైల్ సైజ్ వచ్చేసరికి 2.49 MB. సో గైస్ ఇక్కడ మీకు యారో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇది ఎందుకు యూజ్ చేస్తామని మనకి కింద అయితే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే మనం ఈ యొక్క వైర్లెస్ డివైజెస్కి మన కంప్యూటర్ని ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం నేనైతే దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. టిక్ మార్క్ చేసుకున్నాను. కింద మనకి నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఇన్స్టాలేషన్ అడిగిద్ది. ఇన్స్టాల్ మీద ట్యాప్ చేస్తున్నా. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి ఆటోమేటిక్గా ఈ యొక్క వైర్లెస్ డిస్ప్లే డ్రైవ్ అనేది మన యొక్క కంప్యూటర్లో అయితే ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ డౌన్లోడింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది చాలా మనకి ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయితే వెరీ క్విక్గా అయితే ఫినిష్ అయిపోయింది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి వైర్లెస్ డిస్ప్లే అయితే సెటప్ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. సో మీరు జస్ట్ ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. సో స్క్రోల్ డౌన్ చేయగానే ఆటోమేటిక్గా చూసుకోవచ్చు మనకి వైర్లెస్ డిస్ప్లే యొక్క డ్రైవ్ అయితే మన కంప్యూటర్లో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి స్టెప్ 1. సో స్టెప్ 2 వచ్చేసరికి మీరు మీ యొక్క ఇక్కడ సిస్టమ్ ఉంది కదా మన యొక్క సెట్టింగ్స్లో. సో సిస్టమ్ మీద ట్యాప్ చేస్తున్నా. సో కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రొజెక్టింగ్ టు దిస్ పీసీ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు మెనూ అయితే ఈ రకంగా చూపించడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్వేస్ ఆఫ్ అని ఇక్కడ మనకి రికమెండేటెడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని మీద నేను ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను అవైలబుల్ ఎవ్రీవేర్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోబోతున్నా. తర్వాత మీకు ఇక్కడ ఆస్కింగ్ ప్రొజెక్టెడ్ టు దిస్ పీసీ అనేది ఇది మీ యొక్క పర్సనల్. నేనైతే ఫస్ట్ టైం వరకే నాకైతే పేరింగ్ కావాలి. సో నేనైతే ఫస్ట్ టైం సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ పిన్ రిక్వైర్డ్ అని అడుగుతుంది ఇక్కడ. సో నేనైతే ఎటువంటి పిన్ అయితే రిక్వైర్ నాకు అవసరం లేదు. సో దానికోసం నేనైతే ఇక్కడ నెవర్ ఆప్షన్ వదిలేస్తున్నాను. సో ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోండి లాంచ్ ద కనెక్ట్ యాప్ టు ప్రొజెక్ట్ టు దిస్ పీసీ ఉంది కదా, దాని మీద నేను ట్యాప్ చేస్తున్నా. సో మనకి ఆటోమేటిక్గా మన కంప్యూటర్లో బ్లూ స్క్రీన్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో దీని అర్థం ఏంటంటే మన కంప్యూటర్ అనేది వైర్లెస్ కనెక్టివిటీ డివైస్కి అయితే రెడీగా ఉంది డిస్ప్లే చేయడానికి. ఇప్పుడు మీరు సెకండ్ స్టెప్ మీ యొక్క మొబైల్ ఫోన్లో మనకి సెట్టింగ్స్లోకి ఎంటర్ అయిపోదాం. సో కిందకి స్క్రోల్ చేసుకుంటే చూసుకోవచ్చు ఇక్కడ మీకు కనెక్షన్ అండ్ షేరింగ్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి కింద నుంచి 3 ఆప్షన్ స్క్రీన్ క్యాస్ట్ ఉంది కదా. సో దీన్ని అయితే నేను ట్యాప్ చేస్తున్నా స్క్రీన్ క్యాస్ట్కి. సో పైన చూసుకోవచ్చు మనకి సెర్చ్ ఫర్ డిస్ప్లే డివైజెస్ ఉంది కదా, దాన్ని నేను ట్యాప్ చేయాలి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆప్షన్ అడిగిద్ది, టర్న్ ఆన్ చేసుకోండి ఆప్షన్ని. సో ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్ ఫోన్లో కూడా డివైస్ సెర్చింగ్ అయిపోయిద్ది డిస్ప్లేకి. సో చూసుకోవచ్చు నా యొక్క ల్యాప్టాప్లో విక్కీ పేరు ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్గా మొబైల్ ఫోన్లో కూడా విక్కీ అని చూపించడం జరిగింది. సో నేనైతే విక్కీ మీద ట్యాప్ చేస్తున్నా. మన ఇష్టం, మనం ఏ నేమ్ ఇస్తాం ఆ నేమ్. సో ఇక్కడ అడుగుతుంది స్టార్ట్ రికార్డింగ్ ఆర్ కాస్టింగ్ అని. సో నేనైతే స్టార్ట్ మీద ట్యాప్ చేయబోతున్నా. సో ఆటోమేటిక్గా మన సిస్టంలో చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అక్కడ. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, మన యొక్క కంప్యూటర్లో మనకి ఆల్రెడీ స్క్రీన్ కాస్టింగ్ ఓపెన్ అయిపోయింది. సో చూసుకోవచ్చు నేను మొబైల్ ఫోన్లో ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నానో సో అటువంటి యాక్టివిటీస్ మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలరీ ఓపెన్ చేస్తున్నా. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఏదో ఊరికే మీకు చూపించడానికి కొన్ని ఫొటోస్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు ఇదైతే మనకి పోర్ట్రేట్ మోడ్లో ఉంది కాబట్టి అక్కడ కూడా మనకైతే యాజ్ ఇట్ ఈస్గా పోర్ట్రేట్లో అయితే ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని ల్యాండ్స్కేప్ చేస్తున్నా, మొబైల్ ఫోన్ని ఇలా తిప్పి పట్టుకున్నా. సో ఆటోమేటిక్గా మన కంప్యూటర్లో కూడా చూడొచ్చు మనకైతే ల్యాండ్స్కేప్ రావడం జరిగింది. సో నేను జూమ్ చేస్తున్నాను. సో అక్కడ కూడా మనకి జూమ్ అయ్యింది. సో గైస్ ఈ విధంగా మీరైతే మీ యొక్క మొబైల్ ఫోన్ని చాలా సింప్లెస్ట్ ఈజీ వేగా అయితే మీ యొక్క విండోస్ కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవచ్చు.
మరొక విషయం, మన మొబైల్ ఫోన్ని కంప్యూటర్ కనెక్ట్ చేసినప్పుడు మనకి మౌస్ పాయింటర్ ఉంటుంది కదా, నార్మల్ మౌస్. సో చూసుకోండి, నేనైతే ఇప్పుడు మౌస్ అయితే మూవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ మౌస్తో కింద నేను క్రిప్టో చేస్తుంటాను ఎక్కువగా. సో దానికి సంబంధించిన ట్యాబ్ కూడా అయితే ఆపరేట్ చేస్తున్నాను. సో ఈ మౌస్తోనే నేనైతే యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మీరైతే ఈజీగా, చాలా ఈజియెస్ట్ వేగా మౌస్తోనే మొబైల్ ఫోన్ హెల్ప్ లేకుండా జస్ట్ ఈ యొక్క మౌస్తో ఆపరేటింగ్ చేసుకోవచ్చు గాయస్. నా స్మాల్ రిక్వెస్ట్, మీకు కానీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా వాల్యుబుల్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గాయస్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్ గాయస్.